చక్కటి వాక్యాన్ని ఇంకా చేయాల్సింది మిగిలిపోయేది ఎంతో ఉంది. ఎందుకంటే నేను అమరావతి రాజధానికి మధ్య అభిమానం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నమ్మేవాడిని. అందుకే సంపూర్ణంగా మీరు పూర్తిగా ఎంతైతే నమ్మదగిన దేవుడు కనుక ప్రభా దేవుని తండ్రి నాయన ఈ ప్రాంతానికి ప్రభా తండ్రి నాయన ఈ రాష్ట్రం తండ్రి నాయన స్వార్థం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేక దేవుని గురించి చేయమని సమస్తమైన భూమిలో ప్రభా సహాయం ప్రార్థన చేస్తాం. నారాయణ స్వామి జ్ఞాపకం చేసుకోగా కడుపు చేసే ప్రభా దేవుని ప్రభా అనేక మందికి కడిగిరించుకోవడం రాబోయే దినాల్లో సంతోషం ఉంది. ఎందుకంటే ఇంతమంది పాస్టర్స్ ఈరోజు ఇక్కడ సమావేశం అవడం నేను నిజంగా 14 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాను. అయితే అప్పుడు నెల్లూరుకు సంబంధించి నెల్లూరు నగరం 54 డివిజన్స్ ఉన్నాయి. ఆ 54 డివిజన్కి సంబంధించి అనేక కార్యక్రమాలు డెవలప్మెంట్ చేశాను. అయితే నేను ఎక్కడ 2014లో కంటెస్ట్ చేసి కానీ ఎలక్ట్ కావడం కానీ చేయలేదు. నేను కూడా మా పార్టీకి ఒక 20 ఏళ్ళు సేవ చేసినందుకు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఆయన అడిగారు, మీలాంటి విద్యావేత్త రాజకీయాల్లోకి వస్తే క్యాబినెట్లోకి వస్తే ప్రజలకు బాగా సేవ చేయగలరని పిలవడం, అలా నేను ఎంటర్ కావడం. అయితే నెల్లూరులో నేను కంటెస్ట్ చేసి గెలవకపోయినా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డ మీద పుట్టి పెరిగి ఈరోజు భారతదేశంలో అనేక ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించి 25 రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 6 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ చదువుతున్నారు. 50,000 మంది ఎంప్లాయీస్ 20 మంది ఒకటో తేదీ నారాయణ ఇన్స్టిట్యూషన్లో జీతాలు తీసుకుంటూ 50,000 కుటుంబాలు ఈరోజు ఆర్గనైజేషన్ మీద వేసేయడం అనుభవంగా మొదలయ్యాను. ఆ భగవంతుడి దయవల్ల నేను మళ్ళీపోయాను. కాబట్టి నెల్లూరుకి సేవ చేయాలా, పుట్టిన అడగ చేయాలని నెల్లూరుకి ప్రత్యేకంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగి ప్రత్యేకంగా 5,200 కోట్లు తీసుకొచ్చి నెల్లూరు డెవలప్ చేయించారు. కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రైవేట్ పుస్తకం కట్టారు. ఆయన చదివింది 8వ తరగతి. మా అమ్మగారు ఏలుగుంటారు, అవే చదవాలి. కానీ ఆయన చక్కగా చదివించారు. చదివించినట్టు ఈరోజు ఇంత మనస్థితి పోయి 25 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయాలి. చూస్తుంటే నిజంగా భగవంతుడు చేస్తున్నాడు. మీ అందరి దీవెన మా ప్రభు యొక్క ఆశీస్సులందరి కావాలని, ఈ నెల్లూరు నగరానికి నెల్లూరు జిల్లాకి ఎంతో సేవ చేసేటట్టుగా ఆ భగవంతుని మీరు అందరూ ప్రార్థించాల్సిందిగా కోరుకుంటూ